హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎక్స్ టెక్ లైఫ్. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏపీ పీజీ సెట్ గురించి సీట్ అలాట్మెంట్ డే అప్పుడున్న ఏ టైంకి రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది డౌట్స్తో అయితే ఉన్నారు. సో ఈ వీడియో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలా మంది స్కాలర్షిప్ గురించి అడిగారు. సో రీసెంట్గా అయితే వీడియో చేశాను. మీరు ఇంతవరకు ఎవరైనా వాచ్ చేయకపోతే వెంటనే వెళ్ళి వాచ్ చేయండి. అది కూడా ఫ్రీగా స్కాలర్షిప్ వస్తుంది. ఎవరు వద్దనుకుంటారు చెప్పండి? మీరు ఎలిజిబుల్ అవుతారు లేదు కూడా చెక్ చేసుకోండి. అంటే ఆ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేలకి సంవత్సరానికి 75,000 అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది మనకి. సో మీరు ఇంత వాచ్ చేయకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. వెంటనే వెళ్ళి వీడియోని వాచ్ చేసేసేయండి. క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. ఈ 50 లైక్స్ టార్గెట్ తొందరగా కంప్లీట్ చేస్తే అండ్ 1 lakh స్కాలర్షిప్ వచ్చేవి కూడా ఉన్నాయి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవి. సో మీరు త్వరగా 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను వాటిపైన కూడా డీటెయిల్ గా వీడియో అయితే చేస్తాను. సో ముఖ్యంగా మీరు ఏం చేయాలి, 50 లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేసేయాలి. సీట్ అలాట్మెంట్ టైమింగ్ గురించి తెలుసుకునే ముందు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం మనం. చాలా మంది ఎంటెక్ ఎందుకు చేద్దాం అనుకుంటే కొంతమంది పిహెచ్డి చేద్దామని చెప్పి, కొంతమంది ఇంట్లో ఉంటే పెళ్లి చేసేస్తున్నారని చెప్పి ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు అంటున్నారు. జాబ్ లేక ఎంటెక్ చేద్దాం అనుకున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే జాబ్ లేదు. సో ఎంటెక్ లో అయినా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు చాలా కష్టపడాల్సిందే. 4 years లో చేయలేని పని ఈ 2 years లో చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు మంచి కాలేజ్ చూస్ చేసుకుని ఈ 2 years లో మంచి ప్లేస్మెంట్ ప్రిపేర్ అయ్యి కాలేజ్ లో ప్లేస్మెంట్ లో ప్లేస్ అవుతానికి ట్రై చేయండి. మీకు గైడ్ లైన్స్ కావాలా అండ్ రూట్ మ్యాప్ కావాలంటే మన అకౌంట్ ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్యూచర్ లో మీకు చాలా వరకు గైడ్ లైన్స్ బీభత్సంగా వచ్చేస్తాయి. యాజ్ ఏ ప్రెజెంట్ ట్రెండ్ గురించి అండ్ ప్రెజెంట్ గా వచ్చే టెక్నాలజీ గురించి ఏవే స్కిల్స్ నేర్చుకున్నావు యూజ్ అయితే కూడా మన ఛానల్ అయితే ఫర్దర్ గా చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంతవరకు ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు ఫాలో చేసుకోకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తాను, వెళ్ళి ఫాలో చేసుకోండి. ఆల్రెడీ మీరు చెక్ చేస్తుంటే 74 days 74 ఏ టూల్స్ సిరీస్ అని స్టార్ట్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏ టూల్స్ మీద సిరీస్ చూసేయండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి దాంట్లో ఉన్న ఏ టూల్ ప్రతిదీ యూజ్ అవుతుంది. ఇంకా టాపిక్ లకైతే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, చాలా మంది ఏపీ పీజీ సెట్ గురించి చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం కదా ఇంతవరకు. సో ఫైనల్ డే అయితే వచ్చేసింది. అదేంటంటే మన సీట్ అలాట్మెంట్ డే. ఇక్కడ సీట్ అలాట్మెంట్ డే అయితే వచ్చేసింది. రేపే సీట్ అలాట్మెంట్ డే. ఏ టైం కి రిలీజ్ అయితే అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తుంటారు. సో కొంతమంది ఏంటంటే డే స్టార్టింగ్ నుంచి వచ్చిందా రాలేదని చూస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూద్దాం వినండి. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ రిలీజ్ అయినా ఆఫ్టర్ 6 నుంచి 8 లోపు ఈ మధ్యలో అయితే మనకి రిలీజ్ అయితే చేస్తారు. ప్రీవియస్ గా గేట్ వాళ్ళ క్యాండిడేట్ చూస్తే మాత్రం ఆఫ్టర్ 10 వరకు అయితే లేట్ అయింది. సమ్ ఇష్యూస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ ఉండటం వల్ల లేట్ అయింది. సో నాకు తెలిసినంత వరకు ఈసారి అలా అయితే జరగదు. సో మీరేం చేస్తారంటే 6 లేదా 4 నుంచి 8 వరకు ఈ లోపు అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ మన సబ్స్క్రైబర్లకి ఏమైనా కాలేజ్ వచ్చినా కూడా మన కామెంట్ సెక్షన్ లోకి కామెంట్ చేసేయండి. సో కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, లేదా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను. సీట్ అలాట్మెంట్ డే వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను. టైం ఉంటే అది కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలి. మీరు ఫీజు రిమెంబర్స్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మీకు కూడా. మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా వాటి గురించి కూడా ఎంక్వైరీ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, టైమింగ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మర్చిపోకుండా స్కాలర్షిప్ అయితే ఫ్రీగా వచ్చేదాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో టైం కూడా తక్కువగా ఉంది. లేట్ చేయకుండా అప్లై చేస్తానికి ట్రై చేయండి. నాకు ఒక డౌట్, చాలా మంది ఏ అని చెప్పి వాటి వెనకాల లగోదిస్తున్నారు కదా, మీరెందుకు ఏ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాచ్ చేయరు? సో మన వీడియోలో చాలా వరకు టాప్ ఏ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను. 2025 లో టాప్ ఏ టూల్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో దాని గురించి ఎందుకు మీరు అంత చూడరు, పట్టించుకోరు? మీకు ఏంది, ఓన్లీ ఏపీపీజీ సెట్ గురించే కావాలా? ఏ టూల్స్ గురించి అవసరం లేదా? టెక్నాలజీ గురించి అవసరం లేదా? సో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. యాజ్ టెక్నికల్ రిలేటెడ్ కానీ ఏ టూల్స్ వల్ల ఫ్యూచర్ లో చాలా వరకు గేమ్ చేంజర్ సిచ్యువేషన్ వస్తుంది. చాలా వరకు జాబ్స్ పోతున్నాయి ఏ వల్ల. మీరు ఏ టూల్ ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు? సో బెస్ట్ ఏ టూల్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా వాచ్ చేయకపోతే ఇక్కడ కార్డ్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి వాచ్ అవుట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ అవుట్ వేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.